దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆదికాండము 8వ అధ్యాయము 7వ వచనం నుండి కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే, ఆ యొక్క నోవాహు 40 దినములు గడిచిన తర్వాత కిటికీ తెరిచి ఒక కాకిని బయటకి పంపుతాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ కాకిని బయటకి పంపుతాడో భూమి మీద ఉన్నటువంటి నీళ్లు ఇంకిపోవు వరకు అది ఇటు అటు తిరుగుతుందే కానీ మరలా ఆ యొక్క ఓడలోనికి రాలేదు. కొద్ది రోజుల తర్వాత పావురమును తాను పంపిస్తాడు. పావురము వెళ్ళుతుంది, అది మరలా ఆయన యుద్ధకి వస్తుంది. దేవుని బిడ్డలారా, మరలా పావురాన్ని పంపుతాడు. అప్పుడు తన నోట ఒలీవ ఆకును తీసుకొని వచ్చింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిదంటే, కాకి ఏ చోట నుండి అయితే వచ్చిందో ఆ చోటును అది మర్చిపోయింది. పావురం అయితే ఏ చోటు నుండి వచ్చిందో ఆ చోటును జ్ఞాపకం ఉంచుకుంది. కాబట్టి మరలా అది ఆ చోటకి వెళ్ళడానికి తిరిగి మరలా వెళ్ళింది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా ఏ చోటు నుండి వచ్చినవో ఆ చోటుని నువ్వు జ్ఞాపకంగా ఉంచుకున్నట్లయితే మరలా నువ్వు ఆ చోటకి వెళ్తావు. దేవుడు నిన్ను తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆయన కన్నులు నిన్ను చూసినాయి. దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను పంపించినాడు ఈ భూమి మీదకి. తన పని నిమిత్తమై నిన్ను ఇక్కడ పంపించినాడు. ఏ చోట నుండి లేక ఏ స్థలము నుండి నువ్వు వచ్చినావో ఆ స్థలాన్ని నువ్వు ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతి క్రైస్తవుడు కూడా మనం ఏ చోట నుండి వచ్చినామో ఆ చోటకు వెళ్ళుటకు ఆ యొక్క చోటును మనము జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు ఆ చోటుకి వెళ్ళడానికి వీలు కలుగుతూ ఉంది. వాక్యం సెలవిస్తూ ఉంది కదా. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 23వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పినడలా నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి. ఎక్కడికి కూడా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డలారా, దేవుడు ముందుగానే మనకు అన్నీ కూడా బయలుపరిచి ఉన్నాడు. బయలుపరిచినవన్నిటిని నువ్వు గ్రహించాలంటే నీకు వివేచన అవసరమై ఉన్నది. నీకు వివేచన అవసరమై ఉన్నది కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మతో నువ్వు నింపబడాలి. దేవుని ఆత్మతో నీవు నింపబడ్డప్పుడు ఏది కరెక్టు ఏది రాంగు అనేది నీకు అర్థమవుతుంది. ఏది కరెక్టు ఏది రాంగు అనేది నీకు అర్థమైనప్పుడు నీ జీవితంను పావురము వలనే నువ్వు గడుపుతావు, కాకి వలె నువ్వు గడపవు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ 28వ వచనంలో, పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. పీనుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ గద్దలన్నీ కూడా పోగవుతూ ఉంటాయట. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అబద్ధ ప్రవక్తలు వస్తూ ఉంటారు, మహత్కార్యములు జరిగిస్తూ ఉంటారు, వాళ్ళు అద్భుతములు చేస్తారు. కానీ నీవు గద్ద వలె అక్కడ పోగవ్వకూడదు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే కొద్ది రోజులు మాత్రమే పీనుగుంటుంది. గద్దలన్నీ వాటి మీద పడి తిన్నప్పుడు వాటికి ఆహారం అంతే కూడా అయిపోతుంది, అక్కడ ఆహారము ఉండదు. కాబట్టి నువ్వు గద్ద వలె ఎక్కడ పడితే అక్కడ వాలకూడదు. కాకి నోవాహు కిటికీలో నుండి కాకిని బయటికి పంపించాడు. తను తిరిగి మరలా తన గృహానికి ఎక్కడి నుండైతే వచ్చిందో ఆ స్థలానికి మరలా కాకి రాలేదు. దేవుని బిడ్డలారా, పావురం అయితే ఎక్కడి నుండైతే వెళ్ళిందో అది జ్ఞాపకం ఉంచుకున్నది, అది మరలా తిరిగి అక్కడికి వెళ్ళింది. ఈరోజు నీవు కూడా నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడ బలపడ్డావో, ఎక్కడ ఎదిగావో, ఎక్కడ నువ్వు పుట్టినావో అది తెలుసుకోవాలి. గద్దల వలె నువ్వు వెళ్ళి పీనుగ మీద వాలినట్లయితే మరలా తిరిగి వచ్చే అవకాశము నీకు ఉండదు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. 90వ కీర్తన 10వ వచనములో, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్నేడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోతాము. పావురము వలె, కాకి వలె, గద్ద వలె
మనము కూడా ఎగిరిపోయేటటువంటి దినం ఒక దినం ఉంది దేవుని బిడ్డలారా. ఆ దినము నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. నువ్వు ఎక్కడికి ఎగిరిపోవాలి అనేది, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో నువ్వు ఎక్కడికి ఎగిరిపోవాలి అనేది నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే నువ్వు వచ్చింది మాత్రము ఒక చోట నుండే, కానీ తిరిగి నువ్వు వెళ్ళిపోయేది, నువ్వు ఎగిరిపోయేది మాత్రము 2 దారులు ఉన్నవి, 2 స్థలాలు ఉన్నవి. ఒకటి నరకం ఉంది, ఒకటి పరలోకం ఉంది దేవుని బిడ్డలారా. పావురం అయితే అది ఏ చోట నుండి వచ్చిందో ఆ చోటకే వెళ్ళింది. కాకి అయితే ఏ చోట నుండి వచ్చిందో ఆ చోటును మర్చిపోయింది దేవుని బిడ్డలారా. అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది కదా, సామెతలు 23వ అధ్యాయము 4వ వచనము, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. ఐశ్వర్యము, అంతస్తు, ఆస్తులు సంపాదించుకోవాలన్నటువంటి ఆలోచన నీలో ఉన్నట్లయితే దాన్ని నువ్వు విడిచిపెట్టు. ఎందుకంటే నువ్వు ఎగిరిపోయేటటువంటి సమయమున అవేవి కూడా నీతో రావు. నువ్వు ఎగిరిపోయేటటువంటి సమయమున అవేవి కూడా నీకు అక్కరకు రావు. వాటన్నిటి నువ్వు విడిచిపెట్టిపోవాల్సిందే. అవన్నీ కూడా పీనుగులతోనే సమానము దేవుని బిడ్డలారా. ఇదే సంతోషము, ఇదే ఆనందము అని చెప్పేసి నువ్వు వదిలిపెట్టి వచ్చినటువంటి స్థలాన్ని ఒకవేళ మర్చిపోతున్నావేమో, జాగ్రత్త సుమా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఇక్కడ యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనములో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు అలయక ప్రయాణించాలి, సొమ్మసిల్లక నువ్వు నడుచుకుంటూ వెళ్ళాలి దేవుని బిడ్డలారా. అదే దేవుని బాట, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని చెప్పేసి నీ దేవుడు నీకు తెలిపేటటువంటి మార్గము దేవుని బిడ్డలారా. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనంలో, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగియుండును. కాబట్టి అలియక, సొమ్మసిల్లక నువ్వు సాగిపోతూ ఉండు. నీకు అది వీలు కలుగజేస్తుంది దేవుని బిడ్డలారా. అది నీకు వీలు కలుగజేస్తూ ఉంటుంది. దేవుని వాక్యము ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియజేయబడతా ఉంది. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. దేవుని బిడ్డలారా, మీకు బలము రావాలి, మీకు శక్తి రావాలి, మీరు అలయకుండా ఉండాలి, సొమ్మసిల్లకుండా ఉండాలి. మీరు విడిచిపెట్టి వచ్చినటువంటి స్థలాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే దేవుని యొక్క రెక్కల నీడను ఆశ్రయించాలి. ఆయన రెక్కల నీడలో నీవు ఉండాలి దేవుని బిడ్డలారా. అప్పుడే నీకు సంతోషము, ఆనందము కలుగుతూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో నీవు జ్ఞాపకం ఉంచుకున్నది ఒకటే, ఎంత ఆస్తి ఉందని కాదు, ఎంత సంపాదించుకున్నామని కాదు, ఎంత సంపాదిస్తున్నామని కాదు, కానీ నీవు ఏ దేశము నుండి వచ్చివో ఆ దేశమును మరలా వెలుటకు నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. పావురము తన ఏ ఓడ నుండి అయితే వచ్చిందో, ఏ స్థలము నుండి అయితే వచ్చిందో, ఏ గూటి నుండి అయితే వచ్చిందో మరలా అదే గూటికి చేరింది. కాకి చేరలేదు, గ్రద్ద కూడా చేరలేదు. గ్రద్ద వలె, కాకి వలె నీ ఆత్మీయ జీవితము ఉండకూడదు, కానీ పావురము వలె నీ ఆత్మీయ జీవితము ఉన్నప్పుడు దేవుడు మీ జీవితంలో చేస్తున్నటువంటి కార్యము, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథము 35వ అధ్యాయము 9వ వచనము, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. నీకున్నటువంటి దుఃఖము, బాధ ఏదైనా సరే వాటన్నిటి కూడా దేవుడు ఎగిరిపోజేస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడి నుండి వచ్చినావో దాన్ని జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే దేవుడు నీకు, నీ కుటుంబానికి ఆనందము, సమాధానమును అనుగ్రహించి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.